ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏదో మతలబు జరిగింది. అందుకే ఎవ్వరూ ఊహించని రిజల్ట్స్ వచ్చాయని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే జరిగిందేమిటి అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రశ్నలకు అనుమానాలకు సమాధానం చెప్తూ ప్రముఖ ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ దవైర్ జాతీయ వెబ్సైట్లో ఓ సంచలన కథనాన్ని రాశారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏం జరిగిందనే విషయంపై ప్రముఖ ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ రాసిన వ్యాసంపై దుమారు రేగుతోంది. ద వైర్ అనే జాతీయ వెబ్సైట్లో పరకాల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ వ్యాఖ్యానం రాశారు. ఇందులో ఆయన చాలా కొత్త విషయాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు. ఇందులో ముఖ్యంగా ఓటింగ్ పర్సంటేజీని ఎన్నికల కమిషన్ అమాంతం పెంచేసిన తీరుపై పరకాల అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికలు జరిగిన మే 13వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఏపీలో జరిగిన ఓటింగ్ పర్సంటేజీ 68.04గా ఉందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇంకా ఓటు వేయడానికి క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తామని ఈసీ ప్రకటించింది. ఇక 8 గంటలకు ఓటింగ్ శాతం 68.12% ఉందని ఈసీ గణాంకాలు విడుదల చేసింది. రాత్రి 11:45 భారత ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం పోలింగ్ శాతం 76.50గా ఉంది. ఇక పోలింగ్ పూర్తయిన 4 రోజుల తర్వాత అంటే మే 17వ తేదీన ఎన్నికల సంఘం ప్రెస్ నోటు విడుదల చేసి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల పోలింగ్ శాతం 80.66% ఉందని స్పష్టం చేసింది. అయితే మొత్తం పోలింగ్ శాతం నిర్ధారించడానికి ఎందుకు 4 రోజులు పట్టిందో ఇక్కడ అర్థం కాని విషయం. ఇక చివరికి ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మొత్తం పోలింగ్ శాతం 81.86గా ఉందని ట్వీట్ చేశారు. ఇక అన్ని లెక్కలు కలిపి అందరి డేటాను ఓకే చేసి జాతీయ ఎన్నికల కమిషన్ ఏపీ ఎన్నికల్లో 81.79% నమోదైందని లెక్క తేల్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ రిలీజ్ ప్రకారము by 8 p.m. on May 13th, Andhra Pradesh lo total polling 68.12%. అదే రోజు మే 13th 11:45 కు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరో ప్రెస్ రిలీజ్ ప్రకారము ఆంధ్రప్రదేశ్లో టోటల్ ఓటింగ్ 76.50గా పేర్కొంది. స్క్రీన్ పైన మీరు చూడండి ఆ ప్రెస్ రిలీజ్ కూడా. 4 రోజుల తర్వాత మే 17న రివైజ్ చేస్తూ పోలింగ్ పర్సంటేజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరో ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. 4 రోజులు ఎందుకు పట్టిందో ఫైనల్ డేట్ ఇవ్వడానికి ఇప్పటికీ ఎవరికి అంత పట్టదు ఈ ఆధునిక టెక్నాలజీ ఏజ్లో. కానీ మే 17th నాడు విడుదల చేసిన ప్రెస్ రిలీజ్, స్క్రీన్ పైన చూడిన ప్రెస్ రిలీజ్, ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్ 76.50 మే 13 11:45 ఉన్నదని చెప్పింది. కాస్త పూర్తయ్యే టైం అంటే రాత్రి తెల్లారి మే 14th 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని తర్వాత ప్రకటించింది. సో టోటల్ పోలింగ్ 80.66%గా మే 17th విడుదల చేసిన ప్రెస్ రిలీజ్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇక ఫైనల్గా అన్ని రకాల డేటాను పోస్టల్ బ్యాలెట్ ఈవీఎం అంతా కలిపి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టాటిస్టికల్ రిపోర్టు ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ పర్సంటేజ్ 81.79గా నిర్ధారించింది. ఇన్ని లెక్కలు తర్జన భర్జనలు ఎందుకు జరిగాయి, క్లారిటీ ఎక్కడ మిస్ అయింది అనే విషయంపై మాత్రం ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇక ఈ గణాంకాలను మరింత జాగ్రత్తగా గమనిస్తే విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయని పరకాల ప్రభాకర్ తన వ్యాసంలో చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 68.04% పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘమే చెప్పింది. అంటే గంటకు 6.8% పోలింగ్ జరిగిందనేది అర్థమవుతుంది. అయితే 8 గంటలకు ఈసీ ఇచ్చిన ప్రకటనలో 68.12% ఓటింగ్ మాత్రమే జరిగిందని చెప్పింది. అంటే 5 గంటల తరువాత 3 గంటల్లో కేవలం 0.8% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఎందుకు ఇంత తక్కువగా ఓటింగ్ జరిగిందనే విషయంపై మాత్రం ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఆన్సర్ లేదు. ఇక రాత్రి 11:45 ఈసీ ఇచ్చిన ప్రకటన ప్రకారం 76.50% ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కేవలం 0.8% మాత్రమే ఓటింగ్ జరిగిందని చెప్పిన ఈసీ తరువాత 8 గంటల నుంచి రాత్రి 11:45 వరకు ఇంత వేగంగా ఓటింగ్ ఎందుకు జరిగిందనే విషయంపైన సమాధానం చెప్పలేదు. ఇక 4 రోజుల తరువాత ఎన్నికల కమిషన్ ఇచ్చిన నివేదికలో 80.66% ఓటింగ్ జరిగిందని ఉంది.
అయితే రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల లోపు కేవలం 3,500 పోలింగ్ బూతుల్లో 4.16% ఓటింగ్ ఎలా పెరిగిందనే విషయం ఎవరికీ అర్థం కాని విషయం. అంటే అర్ధరాత్రి 11:45 నుంచి 2 గంటల మధ్యలో ఈ 3,500 పోలింగ్ బూతుల్లో 17,19,482 మంది ఓట్లు వేశారు. అంటే గంటకు ఒక పోలింగ్ బూత్ లో దాదాపు 419 మంది ఓట్లు వేయాలి. కేవలం 3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి ఎందుకు అంత ఉధృతంగా ఓటింగ్ జరిగిందనే విషయం పైన చాలా అనుమానాలున్నాయి. 5 PM వరకు 10 గంటల్లో ఎవరేజ్న గంటకు 6.8% జరిగితే తర్వాత 3 గంటల్లో కేవలం 0.08%, 3 గంటల్లో 0.08% పోలింగ్ ఎలా జరుగుతుంది? అవర్కు 6.8% ఎక్కడ, 3 అవర్స్కు 0.08% ఎక్కడ? స్లైట్ చేంజ్ మాత్రం, పెరుగుదల మాత్రమే ఎందుకు రికార్డ్ అయి ఉంది అన్నదానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వివరణ ఇప్పటి వరకు అందుబాటులో లేదు. 11:45 వరకు ఇచ్చిన డేటా 76.50%. అప్పటికి ఇంకా 3,500 పోలింగ్ బూతుల్లో ఇంకా ఓటింగ్ జరుగుతుంది అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. బిట్వీన్ 11:45 అండ్ ద క్లోజింగ్ ఆఫ్ ద పోలింగ్, అధికారికంగా నెక్స్ట్ డే 2 AM దాకా పోలింగ్ జరిగిందని ఎలక్షన్ కమిషనే చెప్పింది. కనుక విత్ ఇన్ 2 hours 15 minutes 4.16% పెరిగింది. అంటే మోర్ దెన్ 2% per hour పెరిగింది. అది 3,500 బూత్లు మాత్రమే. 4.16% పోలింగ్ పెరగాలి అంటే మామూలు వేగంగా పోలింగ్ జరగకూడదు. మీరు ఇది ఎలా సాధ్యమవుతుంది? అంత మిడ్ నైట్ బిట్వీన్ 11:45 PM to 2 AM మధ్యలో 3,500 బూతుల్లో అంత భారీ స్థాయిలో ఓటింగ్ ఎలా జరిగింది అన్నది ఇప్పుడు రైజ్ అవుతున్నటువంటి ప్రశ్న. అంటే యాక్చువల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ గా చూస్తే 17,19,482 ఓట్లు పోలైనట్టు. ఈ డేటాను మరింత లోతుగా పరిశీలిస్తే విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఇచ్చిన డేటా ఆధారంగా ఏపీలో మొత్తం 46,389 పోలింగ్ బూతుల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఒక్కో పోలింగ్ బూత్ లో గంటకు 60.7 ఓట్లు పోలయ్యాయి. కానీ అర్ధరాత్రి 11:45 నుంచి 2 గంటల లోపు గంటకు ఒక్కో పోలింగ్ బూత్ లో 419 మంది ఓట్లు వేశారు. అంటే నిమిషానికి 3 ఓట్లు వేశారు. ఇంత వేగంగా అర్ధరాత్రి ఇంతమంది ఎలా ఓట్లు వేశారు అనేది చాలా అనుమానాస్పదంగా కనిపిస్తోంది. ఇక డేటాకు ఎవరు సమాధానం చెప్పడం లేదు. ఇదంతా పరకాల ప్రభాకర్ ద వైర్ లో రాసిన వ్యాసం ఆధారంగా తీసుకున్న డేటా. ఇందులోని చాలా విషయాలపై ఇంకా ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాల్సి ఉంది.